హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు ఉదయాన్నే మొక్కలకైతే ఇలా వాటరింగ్ చేస్తున్నామండి. ఈ మొక్కలన్నీ ఎంత బాగా చిగురిచ్చాయో అండి. అసలు ఈ రైనీ సీజన్లో అయితే ఇవి చాలా అందంగా ఉంటాయి. ఇదైతే వాటర్ యాపిల్ అండి. ఇక రీసెంట్గా నేను నర్సరీ వెళ్ళినప్పుడు ఈ మందారం మొక్క అయితే తెచ్చుకున్నాను. ఇవైతే చాలా మొగ్గలు వచ్చి ఉన్నాయండి. పువ్వు అయితే ఎంత అందంగా ఉందో అసలు. లైట్ పింక్ కలర్లో చాలా బాగుందండి ఫ్లవర్ అయితే. ఈ కొమ్మకు మొగ్గలు కూడా చాలా ఎక్కువ వచ్చాయండి. ఇక వీటన్నిటికీ వాటరింగ్ అయితే చేస్తూ ఉన్నాం. ఇక వీటికైతే కాస్త ఎరువు వేసామండి. ఇలా వాటర్ బాగా పట్టేసామంటే అది బాగా భూమిలోకి ఇంకిపోయి మొక్కలు మంచిగా స్ట్రాంగ్ అవుతాయండి. ఇక ఇదైతే వైట్ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో అండి. అసలు ఈ రైనీ సీజన్లో మాత్రం ఇవి భలే ఉంటాయండి. ఇలా వీటన్నిటికీ చక్కగా వాటరింగ్ చేసేసి ఇక వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు గోరుచిక్కుడు పుల్లగూర ఎలా తయారు చేయాలో మీకైతే చూపిస్తానండి. మా సైడ్ అయితే వీటిని మొటిక్కాయలు అని అంటారు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరు ఉంటుందండి. దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇలా మనం ముందుగా గోరుచిక్కుడిని ఫ్రై చేసుకోవాలి. దీనికి ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసి వెల్లుల్లి వేసుకొని అందులోనే పచ్చిమిర్చి, గోరుచిక్కుడు, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనే కాస్త పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గోరుచిక్కుడు వల్ల హెల్త్కు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మన డైజెషన్ సిస్టమ్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. పిల్లలు చాలామంది ఫ్రై చేస్తే తినరండి. సో వాళ్ళకు ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇది మొత్తం ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా మగ్గాలండి. ఇవి పచ్చివాసన అనేది రాకుండా ఇవి బాగా మగ్గాలి. ఇలా బాగా వేయించి దీన్ని మూత పెట్టుకొని ఇంకాసేపు బాగా మగ్గనివ్వాలండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. 10 to 15 మినిట్స్ ఇలా వదిలేసామంటే మనం ఇది చక్కగా నీళ్ళన్నీ ఇమిరిపోయి బాగా ఉడుకుతుందండి.
ఇలా మనం సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇది అడుగంటకుండా బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం కాస్త ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఇందులోనే కాస్త చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ నీళ్ళు మొత్తం ఇంకిపోతున్నాయండి. మనం ఇంకో 5 మినిట్స్ దీన్ని బాయిల్ చేసి కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కాసేపు చల్లారిన తర్వాత మనం దీనిని చక్కగా నెరుపుకోవాలి. నేనైతే ఇందులో కాస్త ఈ గోరుచిక్కుడిని పక్కకు తీసేసుకుంటానండి. ఎందుకంటే మనకు ఇది మొత్తం మెత్తగా అయిపోయిందంటే తినడానికి కాయలు అనేటివి ఉండవన్నమాట. ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నామంటే మనం ఇలా మొత్తం నెదిపేసుకున్న ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనకు తినడానికి. చూసారా, ఇలా కాస్త పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిగిలిన దాన్ని మనం చక్కగా పప్పు గుత్తి కానీ ఇలా స్మాషర్ తీసుకొని దీన్ని బాగా నెరుపుకోవాలి. ఇలా దీన్ని బాగా నిలిపిన తర్వాత మనము ఇందాక పక్కన పెట్టుకున్న కాయల్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా ఇది రెడీ అయిపోతుంది. ఇక దీనికి మనం పోపు అయితే పెట్టేసుకోవచ్చు. పోపు పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్రని వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే వెల్లుల్లిని కూడా వేసి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మన టేస్ట్కి తగ్గట్టు ఎన్నైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ పోపు అనేది బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దీన్ని మనం చేసి పెట్టుకున్న పుల్లగూరలోకి వేసేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చపాతీకి అయితే బెస్ట్ కాంబినేషన్. చూసారా ఎంత బాగుంటుందో అన్ని టేస్ట్ అయితే, పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసేయండి. ఇక నేనైతే దీని కాంబినేషన్స్కి ఎగ్ ఇలా బాయిల్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఎగ్ మనం బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కాస్త ఆయిల్ వేసి అందులో ఇలా ఉల్లిపాయలు వేసి ఫ్రై అయిన తర్వాత ఇలా ఎగ్ యాడ్ చేసుకొని కాస్త మిరియాల పొడి సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇవైతే రసంలోకి ఇలా కర్రీస్లోకి చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఈరోజు లంచ్లోకి అయితే కర్రీస్ రెడీ చేసుకున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.